మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా కోసిగలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ను కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి రామిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నర్సిరెడ్డి నాడిగేని అయ్యన్న, మాజీ మండల అధ్యక్షులు జ్ఞానేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో కోట్లాది రూపాయల నిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండలంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ నర్సారెడ్డి అన్నారు. కోసగిలో 2, 3, 4 వార్డులలో తాగునీటి బోర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా ఓ ఆర్హెచ్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి గ్రామ ప్రజల తాగునీటి సమస్యను త్వరలో తీరుస్తామన్నారు. అదేవిధంగా రంగప్ప గట్టు నుంచి రైల్వే స్టేషన్ వరకు ఇరువైపులా మెయిన్ రోడ్డు గుండా డ్రైనేజ్ కాలువను 1,30,00,000తో ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే గ్రామ సమీపాన ఉన్న మోడల్ స్కూలుకు సజ్జలగూడెం రోడ్డు నుండి స్కూలు వరకు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు నిధులు మంజూరైనట్లు వారు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాలకి ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. రాబో రోజుల్లో మరిన్ని నిధులతో మండలాన్ని అభివృద్ధి చేసి 2029వ సంవత్సరంలో మంత్రాలయం గడ్డపై టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామాన టీడీపీ జెండా ఎగరాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వక్రాణి వెంకటేశ్వర్లు, హోళగొంద కోసిగయ్య, జక్కనగేణి వెంకటేశ్వర్లు, టకం గౌస్, అరివిలి వీరేష్, గాళెం వీరేష్, పోతల వీరారెడ్డి, సాతనూరు కోసిగయ్య మరియు ఆయా గ్రామాల టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులైనటువంటి శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి కోసిగి మండలం నుంచి అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఆయన రైతు కుటుంబము, రైతు బాంధవుడు. మంత్రాలయం ప్రజలను ఉద్దేశించి ప్రతి గడప, ప్రతి కుటుంబము బాగుపడాలి, ప్రతి వీధి బాగుపడాలి, ప్రతి గ్రామము బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు పలు శాఖల మంత్రులు అందరిని కలవడము, తర్వాత లోకేష్ సార్ని కలవడము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్ని కూడా కలవడం జరుగుతుంది. అంటే ఈ మంత్రాలయం కాన్స్టిట్యూట్లో ఎక్కడ అవాంఛనలు జరగకుండా ప్రతి కుటుంబం కూడా వలస వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఒక దృఢ సంకల్పం కట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు 6 నిమిషాలు విజయవాడలోనే 30 రోజులు కూడా అక్కడే ఉండి మంత్రాలయం అభివృద్ధి చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రంగప్ప గట్టకాడు నుంచి మన మండల ఆఫీసు, కోసిగి మండల ఆఫీసు వరకు డ్రైనేజ్ కాలువలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి కూడా ₹1 కోటి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా కోసిగి టౌన్లో కూడా 30 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కూడా శాంక్షన్ మంజూరు కావడం జరిగింది. అంటే ఇంత విశాలమైన హృదయం కలిగిన వ్యక్తి నేను కూడా చూడడం ఇదే మొదటిసారిగా గమనిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు కూడా చూశాము, 4 సార్లు